నిన్న మీడియా ముందుకి ఒక సైదరాబాద్ మొక్కొచ్చి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంది. ఇదే మొక్క ఎమ్మెల్యే కాకముందు ఒక మహానాడు వేదికగా రాక్షసుణ్ణి ఎక్కడా చూడక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రాక్షసుణ్ణి చూసినట్టే అని చెప్పి మాట్లాడింది. మీరు ఎదిగితే మీ వల్ల మీరు తెచ్చిన కంపెనీల వల్ల నేను ఈ రోజు నీ స్థాయిలో ఉన్నాను, ఇంత పెద్ద మొక్కనయ్యాను అని చెప్పి మాట్లాడింది. ఇదే మొక్క చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని విమర్శిస్తా ఉంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. వెన్నుపోటుదారితనం గురించి మాట్లాడుతా ఉన్నారు వీళ్ళంతా. వైసీపీ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు నేను ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడలే. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు కూడా వైసీపీ పార్టీనే ఒక వెన్నుపోటు పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నామంటే తెలంగాణలోని శివ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు వైసీపీ పార్టీని లాక్కోలేదా, గతంలో వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఈ రోజున ఈ సైదరాబాద్ మొక్క మాట్లాడుతుంది. ఈ సైదరాబాద్ మొక్కకి పుల్లారావు గారు నిజంగా పార్టీలో చేర్చుకొని పార్టీలో మనుగడలు ఎవరికి తెలియని కూడా తెలియదు. మరి ఆ రోజున పుల్లారావు గారిని వెన్నుపోటు పడవలేదా? తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలోకి వెళ్లలేదా? ఇలాంటి మొక్కలు ఈ రోజున జనాలు ఎక్కడ మర్చిపోతారా? లేకపోతే ప్రెస్ మీట్ లో ఏడవకపోతే, మాట్లాడకపోతే, పేలకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వరేమో అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈవిడికి తెలియని విషయం ఏంటంటే గొడ్డల పార్టీ అని ఎందుకంటున్నారు? బాబాయ్ హత్య కేసులో ఈ రోజు వరకు మీరు చేయలేదా గొడ్డల పార్టీ అని? మరి ఆ రోజున గుండెపోటు అని ఎందుకు చెప్పారు? ఎందుకు హై డ్రామాలు ఆడారమ్మా? కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఈ డ్రామాలన్నిటికీ కారణం మీరే. తండ్రి హత్య కేసులో కూడా నిందితులుగా మీ పేర్లు వచ్చినాయి. అలాంటి పార్టీని కాబట్టే గొడ్డల పార్టీ అని మాట్లాడుతా ఉన్నారు. మీ పార్టీలో నాయకులకు న్యాయం జరిగిందా? మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు న్యాయం జరిగిందా? మీ పార్టీ గెలిచినప్పుడు ప్రజలకు ఏమన్నా న్యాయం జరిగిందా? ఎక్కడా కూడా న్యాయం న్యాయం చేయని వ్యక్తులు 151 సీట్లు వచ్చినాయని చెప్పుకొని షేర్గా బతికేమని మాట్లాడుతా 2 ఏళ్లు కళ్ళు మూసుకున్నారు కదా, ఇంకో 3 ఏళ్లు కళ్ళు మూసుకొని మా ప్రభుత్వం ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని మీరంత ప్రశాంతంగా ఉంటున్నారన్న విషయం మర్చిపోవద్దు. మా ప్రభుత్వం ఉంది కాబట్టే మీరు ఎన్ని ఆగడాలు చేసినా ఒక్కొక్క దాని మీద మేము చర్య తీసుకుంటా ఉంటాము. ఎవరైతే ఏవైతే నష్టం చేశారో ఆంధ్ర రాష్ట్రానికి, ఎవరైతే దొమ్మీలు ఇవన్నీ చేశారో, ఎవరైతే మద్యం విషయంలో స్కాములు చేసేసి 1000 కోట్లు దోచుకున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయము, చట్టపరంగా బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్రాలో రోజా విషయం కానివ్వండి, ఆవిడ ఒకటి ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏంటేంటో మాట్లాడుతూ ఉంటది. ఒక మంచి మర్యాద ఏమీ లేకుండా ఒక ఆడ మనిషి అనే జ్ఞానం కూడా మర్చిపోయి ఒక పశువులాగా ప్రెస్ మీట్ పెడతా ఉంటది. మీరందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఆలోచించుకోండి. నిజంగా మేము ఇది ఒక టాపిక్ మాట్లాడుతున్నాము, దీని గురించి మాకు ఎంత సబ్జెక్ట్ తెలుసు, ఎంత నాలెడ్జ్ తెలుసు, మేము దీని గురించి స్పందించచ్చా అని తెలుసుకోండి. అంతేకాని తెలియకుండా వెన్నుపోటు పార్టీ అని చెప్పేసి నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం గాని, కూటమి ప్రభుత్వం గాని, కార్యకర్తలు గాని ఎవరు కూడా చూస్తా ఊరుకోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. మిస్టర్ సజ్జల గారు, ఏదైతే మీరు ఇందాకల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి డీజిల్ రాదు, గూగుల్ రాదు అని మాట్లాడారో ఒకటి చెప్తున్నామండి, వినండి. ఆంధ్ర రాష్ట్రానికి డీజిల్ వస్తుంది, గూగుల్ కూడా వస్తుంది. అది మీరు త్వరలోనే చూస్తారు. ఇంకొకటి ఏంటంటే డీజిల్ రెగ్యులర్ గానే దొరుకుతుందండి. మీరు ఏవైతే డ్రామాలు చేసుకుంటూ, అబద్దాలు చెప్పుకుంటూ, సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేసుకుంటూ మీ పేటీఎం బ్యాచ్ ని, మీ పేటీఎం మూకని తీసుకొని వెళ్లి పెట్రోల్ బంక్స్ దగ్గర వాళ్ళని నిలబెట్టి వాళ్ళ ముందు మీరు నించొని పెట్రోల్ దొరకట్లేదు, పెట్రోల్ బంక్స్ లో చాలా మంది జనం నించొని ఉంటున్నారు, జనం వెయిట్ చేస్తా ఉంటున్నారు, కాబట్టి ఎక్కడ పెట్రోల్ దొరకట్లేదు, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, అమరావతి రాజధానికి పెట్రోల్ ని తరలిస్తున్నారు, అందుకే పెట్రోల్ కొరత వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఆ రోజున ఇసుక గుట్టలేసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే కుదిరింది. ఆ రోజున ఇసుక కొండలు ఎక్కడా చూడని విధంగా ఎక్కువ అక్రమ ఇసుకను తవ్వుకొని ఇసుక కొండల్ని చేశారు. అలాగా పెట్రోల్ దాచుకోవాలనే కోరిక, ఆశయాలు మాకైతే లేవండి. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది ఏంటంటే అధికారులందరినీ హెచ్చరించారు, ఎవరైతే పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ బోర్డు పెడతారో వాళ్ళందరి లైసెన్సులు కూడా తీసేసే పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఎందుకంటే అదనంగా 3 days కి సంబంధించి సరిపడా పెట్రోల్ గాని, డీజిల్ గాని నిల్వ అనేది ప్రతి పెట్రోల్ బంక్ లో ఉంటుంది. అవినాష్ మాట్లాడుతూ అసలు పెట్రోలే దొరకట్లేదు అని మాట్లాడుతున్నారు. నిజంగా అవినాష్ గారు ఒకటే అడుగుతా ఉన్నా, ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి లైవ్ పెట్టుకుని వెళ్తారండి? మీరు ట్రావెల్ చేయండి, ఒక 10-15 పెట్రోల్ బంకులు తిరగండి లైవ్ పెట్టుకొని.
లేకపోతే మమ్మల్ని తిరగమంటారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎవరిని తిరగమంటారు? అంటే ఎక్కడ ప్రతి చోట కూడా డీజిల్ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది. మరి మీరు జనాల గురించి ఆలోచించాలి, జనాలకి మంచి చేయాలి అన్న ఆలోచనతో ముందుకొచ్చారా? లేకపోతే ఈ చోటా మోటా నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అన్నా మమ్మల్ని గుర్తిస్తారు ప్రజలు, జనం అని చెప్పేసి మీడియా ముందుకు వస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. నిజంగా అతి త్వరలోనే గూగుల్ కంపెనీ కూడా వస్తుంది. మీరు ఏవైతే అసత్య ప్రచారాలు చేయాలనుకుంటున్నారో అదేదో సినిమాలో లాగా నిమిషానికి దొరికిపోకండి. కనీసం అసత్య ప్రచారం అయినా కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే అది చేయటం కూడా మీకు రాదేమో. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అనంటే, అలా చేస్తారు, ఇలా దొరికిపోతారు. ఆ రోజున గులకరాయి పెట్టి నన్ను కొట్టారు, నా మీద అటెంప్ట్ చేశారన్నారు, ఆ రాయి దొరకదు. కోడికత్తి నాటకం ఆడారు, ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు మళ్ళీ జనాలకు ఏదో ఉద్ధరించేసేటట్టుగా మొన్న అంబులెన్స్ తీసుకుంటే ఆ రోజు అంబులెన్స్ లో కూడా నిజంగా ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఎవరైనా ఉంటే అది కూడా వాళ్ళకి ఏదైనా జరిగితే కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టాలి అని చెప్పేసి మీరు చేసిన డ్రామా ఏదైతే ఉందో ఒక నిండు ప్రాణాన్ని తీసేవాళ్ళు. అంటే అక్కడ పెట్రోల్ ఉంది కానీ మేము కొట్టము, స్టాక్ లేదు అని చెప్పేసి ఏవైతే 250, 300 పెట్రోల్ బంకులు వైసీపీ వాళ్ళే ఉన్నాయో వాళ్ళు మాత్రమే నో స్టాక్ బోర్డు పెట్టారండి, ఇంకెవ్వరూ పెట్టలేదు. నిజంగా ఆ రోజున అంబులెన్స్ కనుక ఏదైనా అయితే, వాళ్ళకి ఏదైనా అయితే ఎవరండి బాధ్యులు? అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీదకి తోసేసేవాళ్ళు కదా మీరు. ఇలాంటి డ్రామాలు చేసి ఎంతమంది మరణానికి మీరు కారకులు అవుతున్నారో మీరు ఆలోచించండి. మీరు చేసే చిన్న డ్రామా వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి. అంతేగాని మేమేదో ఉద్ధరిస్తున్నాము జనాల్ని అని చెప్పి మీకు నిజంగా ఏమీ చేయలేదు కాబట్టి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరు మిగిలిపోయారు. ఇది ఇప్పటికైనా గమనించి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకు రండి తప్ప అసత్య ప్రచారాలు, అసత్యంగా సోషల్ మీడియాలో మాట్లాడడము, అమరావతికి అడ్డుపడటము ఇలాంటివి గనక చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇక మించి నిజంగా మీ గురించి ఆలోచించకుండా కూడా ఆయన ఎవరైతే ఇలాంటి దుష్ప్రచారాలకి నాంది పలుకుతారో వాళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఉంటారు. అండ్ అధికారులు కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ స్పందించి ఎక్కడైతే ఇలాంటి నాటకాలు, డ్రామాలు జరుగుతున్నాయో వాళ్ళందరి మీద కూడా త్వరగా యాక్షన్ తీసుకుంటే ప్రతి పాయింట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారే రియాక్ట్ అవ్వాల్సిన పని ఉండదు. అధికారులు, కలెక్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వీటి మీద స్పందించి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.